స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, తొలి విడతకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తి చేసుకుని పోలింగ్కి సిద్ధపడుతున్నటువంటి సందర్భం. అంటే గ్రామాల్లో చాలా మంది శాంతియుతంగా ఉండాలని, గ్రామాల్లో గొడవలు నివారించాలని, గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కొన్ని గ్రామాల్లో ముందుకొచ్చి గ్రామ పంచాయతీల్ని ఏకగ్రీవం చేసుకునేటువంటి దిశగా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. అనాదిగా అనేక సంవత్సరాలుగా గ్రామాలకు సంబంధించి శాంతియుత వాతావరణంలో ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తి చేసుకుంటే ఆ గ్రామం శాంతి సామరస్యంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అధికంగా అమలు చేసుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఆ గ్రామాలకి ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటించడం అనేటువంటిది కూడా ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఏదో కొత్తగా పెట్టినట్టు ఆ ప్రోత్సాహాలు, దానికి సంబంధించి ఎక్కడన్నా ఏకగ్రీవాలు జరిగితే ఎలక్షన్ కమిషన్ ఆ ఏకగ్రీవాల మీద దృష్టి పెడతాం, ఏకగ్రీవాలకు సంబంధించి మీరు ఎవ్వరూ కూడా ధృవీకరణ పత్రాలు గెలిచినట్టుగా ఇవ్వద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం అనేటువంటిది బహుశా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ రోజు కూడా తీసుకున్నటువంటి ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఎన్నికల సంఘం అనేటువంటిది ఎన్నికలు సజావుగా సాఫీగా జరిగే విధంగా ఉండాలి తప్ప దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఒక వ్యక్తికి ఒక పార్టీకి సంబంధించి కొమ్ము కాచేటువంటి విధంగా, ఒక పార్టీకి సంబంధించి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా ఎప్పుడు కూడా పారదర్శకంగా కాకుండా పక్షపాతంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు లేవు. దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఈరోజు రకరకాలుగా మాట్లాడు, అభ్యర్థుల గురించి గవర్నర్కి లేఖ ఇవ్వడం, శాసనసభ్యుల గురించి మంత్రుల గురించి దాన్ని ఒక పథకం ప్రకారం లీక్ చేయడం, ఈరోజు వాళ్ళు ప్రివిలేజ్ కమిటీకి దానికి సంబంధించి నివేదించడం, తప్పనిసరిగా ప్రివిలేజ్ కమిటీకి సంబంధించి ఈరోజు దాన్ని విచారణకి తీసుకున్నాం, విచారణ రాబోయేటువంటి రోజుల్లో చేపడతాం. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు దానికి సంబంధించి రాజ్యాంగ శక్తి, దానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి దాని మీద ఎవరు జోక్యం చేసుకునే దానికి లేదు అని. అసెంబ్లీ కానీ ప్రివిలేజ్ కమిటీ కానీ ఇవి కూడా కాన్స్టిట్యూషనల్ బాడీసే. కాబట్టి దాదాపుగా 2006 అంటే సుమారు 15 సంవత్సరాల క్రితమే ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రివిలేజ్ కమిటీకి సంబంధించి బాంబేలో మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది. బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కూడా ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అసెంబ్లీ కానీ ప్రివిలేజ్ కమిటీ కానీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతుగా ఆ రోజు తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఒక పక్క ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్ సృష్టించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. అందుకని తప్పనిసరిగా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి. అందరికి సంబంధించి పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా ఉంటే బాగుంటుంది తప్ప మరో 2 మాసాల్లో దిగిపోతున్నాం కాబట్టి ఏదో ఒక విధంగా బలవంతంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ప్రజల మీద రుద్ది నా ఇష్టానుసారంగా నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను, నాకు ఎవరైతే అవకాశం ఇచ్చారో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగా ఉంటాను అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు, సమర్థనీయం కాదు.